తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది కాళేశ్వరం కమిషన్. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు కమిషన్ చీఫ్. కేబినెట్ మినిట్స్ కోసం ఇప్పటికే 2 సార్లు లేఖ రాసింది కమిషన్. ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి లేఖ రాశారు కమిషన్ చీఫ్. గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ఇవ్వలేదు ప్రభుత్వం. అయితే కేబినెట్ మినిట్స్ కమిషన్ కు ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది సర్కార్. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు లైవ్ లో. సుధీర్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్కి సంబంధించి, అంటే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం కాళేశ్వరం మీద తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి క్యాబినెట్లో పొందుపరచామని చెప్పేసి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వీరు ముగ్గురు కూడా క్యాబినెట్ నిర్ణయం మేరకే నడుచుకున్నామని చెప్పేసి వారు స్పష్టం చేశారు. వీరే కాకుండా గతంలో ఓపెన్ కోర్ట్ సందర్భంగా కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేసిన సందర్భంలో ఇంజనీర్లు కూడా క్యాబినెట్ నిర్ణయం మేరకే నడుచుకున్నామని చెప్పేసి వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం సిఎస్గా కొనసాగుతున్న ఆర్థిక శాఖ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణరావు కావచ్చు, ఇతర ఐఏఎస్ అధికారులు కూడా క్యాబినెట్ నిర్ణయం మేరకే నడుచుకున్నామని చెప్పేసి వారు కమిషన్ ముందు స్పష్టం చేశారు. ఇంతకు క్యాబినెట్లో ఏం చర్చించారు, క్యాబినెట్ మినిట్స్ ఏంటి అనే విషయానికి సంబంధించి గతంలోనే కాళేశ్వరం కమిషన్ 2 సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్కు రాసిన లేఖకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మరొకసారి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే క్యాబినెట్, ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్ చెప్తున్నారు కాబట్టి క్యాబినెట్లో అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయానికి సంబంధించి తెలుసుకునేందుకు, అదేవిధంగా తుది నివేదికను రెడీ చేసేందుకు కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ లేఖ రాయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ అందిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా దీని మీద చర్చించినట్టు కూడా తెలుస్తుంది. రాబోయే కేబినెట్ సమావేశంలో అసలు కాళేశ్వరం కమిషన్కు పాత కేబినెట్ నిర్ణయాలు ఇవ్వచ్చా లేదా అనే విషయానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్ నిర్ణయాలు అనేవి అత్యంత గోప్యంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఆ వివరాలను కమిషన్లకు ఇవ్వచ్చా లేదా అనేది కూడా కొంత సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. దీని మీద న్యాయ నిపుణులతోటి సలహా తీసుకున్న తర్వాతనే క్యాబినెట్ మినిట్స్ అన్నీ కూడా ఇటు కాళేశ్వరం కమిషన్కి ఇవ్వాలా వద్దా అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత రేపు భవిష్యత్తులో కూడా ఏవైనా ఇబ్బందులు వస్తాయేమో, మరి ఏవైనా కమిషన్లు కూడా ఇలాంటి క్యాబినెట్కు సంబంధించిన మినిట్స్ కావాలని కోరితే ఎలా అనే దానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఒక న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లోనే కాళేశ్వరం కమిషన్ చైర్మన్కు మరొక సమాధానంగా కూడా తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఇప్పటికే జిఐడి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నది తెలంగాణ ప్రభుత్వం. అందులో కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, రీడిజైన్, ఇంజనీరింగ్కి సంబంధించిన పూర్తి వివరాలను జిఐడి నుంచి రాబట్టే ప్రయత్నం అయితే చేసింది. గత ప్రభుత్వం దాదాపు 9.5 సంవత్సరాల పాటు నిర్వహించిన క్యాబినెట్లో కూడా ఆయా పనులకు సంబంధించి, కాళేశ్వరం పనులు కావచ్చు, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన పనులకు సంబంధించి రీడిజైనింగ్ కావచ్చు, రీఇంజనీరింగ్, అదేవిధంగా నిధుల విడుదల, అన్ని అంశాలకు సంబంధించి కూడా కాళేశ్వరం క్యాబినెట్లో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాబినెట్కు సంబంధించి క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలా వద్దనేది కూడా 1-2 రోజుల్లోనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నల్లి రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. కేబినెట్ మినిట్స్ కి సంబంధించి కమిషన్ కు ఇవ్వాలా వద్దా అనేది కేబినెట్ లోనే చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం.